హాయ్, నేను మీ డాక్టర్ సుజిత్ రెడ్డి, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, అశ్విని హాస్పిటల్, కర్నూలు. ఇప్పుడు తరచుగా చాలా మంది పేషెంట్స్ మనము లివర్ ఫెయిల్యూర్తో రావడం అనేది చూస్తూ ఉన్నాము. ఒకటి ముందు నుంచి మనం చూసుకున్నట్లయితే అది మందు తాగడం వల్ల కానీ, లేదంటే వైరసెస్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్ బారిన సోకిన వాళ్ళు కానీ మనం లివర్ ఫెయిల్యూర్తో రావడం చూస్తాం. ఈ మధ్య ఏమైందంటే స్థూలకాయం వల్ల, మన ఆహార వ్యవహారాల వల్ల, ఫ్యాటీ లివర్ వల్ల లివర్ చాలా మంది డ్యామేజ్ అయ్యి వస్తున్నారు. సో ఈ లివర్ ఫెయిల్యూర్ లక్షణాలు ఎలా ఉంటుంది? సిర్రోసిస్ అంటాం. ఎండ్ స్టేజ్లో లివర్ గట్టిపడినప్పుడు సిర్రోసిస్ అంటాం. సో ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఈరోజు తెలుసుకుందాము. సో పేషెంట్ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ పోయినప్పుడు పొట్ట ఉబ్బరం రావడము, అంటే పొట్ట లోపల నీరు చేరుకోవడము, కాళ్ళ వాపులు రావడము, పసరికలు రావడము, లేదంటే రక్తవాంతులు అవ్వడము, వాంతి చేసుకొని రక్తం పడుతూ వస్తారు అనమాట. సో ఈ రక్తవాంతులు ఎందుకు అవుతాయి? లివర్ గట్టిపడినప్పుడు లివర్కి వెళ్ళే రక్తనాళం లోపల ప్రెషర్ అనేది పెరుగుతుంది. మనకి చేతిలో ఎట్లయితే రక్తనాళాలు చూస్తాం అలాంటి రక్తనాళాలు మన అన్నవాహికలో ఉంటాయి. అవి ఉబ్బడం వల్ల ఉబ్బి పగిలిపోయి అదే రక్తవాంతిలాగా పేషెంట్స్ అనేది మనకు వస్తారు. సో ఈ పరిస్థితిలో వచ్చిన పేషెంట్స్కి మనం ఎండోస్కోపీ ద్వారానే ఒక మంచి సొల్యూషన్ ఉంది. సో దాని లోపల బ్యాండింగ్ అనే ప్రొసీజర్ ద్వారా ఈ రక్తాన్ని అనేది ఆపేసేసి తర్వాత ప్రెషర్ తగ్గేదానికి మందులు అవి పెట్టుకోవచ్చు.